ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధం పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 450 పద్యం. మిమ్ము బోటి పెద్దవారలు కమలాక్షుని చరితమడుగగా చెప్పెడి భాగ్యము కలిగనేడు. నా జన్మం సఫలమయ్యే వృధమాన్యుడనగుటన్. మిమ్ములను బోటి పోలిన పెద్ద వారు కమలాక్షుని హరి చరితము వర్తనలు అడిగిన చెప్పేటటువంటి భాగ్యమున్ అదృష్టము కలిగెను. నేడు ఈవేళ నా యొక్క జన్మము పుట్టుక సఫలము అయినది. వృద్ధ పెద్దలచే మాన్యుడను గౌరవింపబడిన వాడను అగుట వలన. భావము: అయ్యా, పెద్దలైన మీ వంటి వారు కావాలని కోరగా కమలాక్షుని గాథలు వినిపించే మహాభాగ్యం నాకు ప్రాప్తించింది. నా జన్మం ధన్యమైంది. నా జీవితం సజ్జన సమ్మాన్యమైంది. తర్వాత 451 పద్యం తీసుకుందాం. కులహీనుడు నారాయణ విల సత్కథనములు గడవక వినిపించెదన్. కులహీనుడు నారాయణ విల సత్కథనములు కడక వినిపించినన్. తత్కులహీనత బాసి మహోజ్వల కులజత్వమును పొందు సన్మునులారా. కులములు హీనుడు తక్కువైనవాడు నారాయణుని భగవంతుని వెలసత్ వెలుగొందడి కథలు కడకన్ పట్టుదలతో వినిపించినచో తత్ ఆ కులము యొక్క హీనత్వమును పాసి విడిచి మహా గొప్ప ఉజ్వలమైన కులములో జత్వపును పుట్టుటను పొందును. సత్ మంచి మునులారా. భావము: నికృష్ట కులంలో జన్మించిన వాడు కూడా ప్రకృష్టమైన భగవంతుని గాథలో పరులకు వినిపించగలిగితే అత్యుత్తమ కుల గౌరవాన్ని అందుకుంటాడు. తర్వాత 452 పద్యం తెలుసుకుందాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.